నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తి. ఈరోజు మన వీడియోలో పుల్గాం రెసిపీ అండి. పెసరపప్పు రైస్తో చేసుకునే పుల్గాం రెసిపీ. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి. నేను నేతితో మాత్రమే చేసుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను, అది పొరపాటున డిలీట్ అయ్యిందండి. నేను మళ్ళీ కూడా ఎడిటింగ్ చేసి ఈ వీడియో అనేది పెడుతున్నాను. తప్పుగా అనుకోకుండా తప్పకుండా ఈ వీడియోని విజిట్ చేయండి. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే పావు గ్లాస్ పెసరపప్పుని మనం వేయించుకోవాలండి. నేను కుక్కర్లోనే చేసుకుంటున్నాను కాబట్టి కుక్కర్లోనే వేయించుకుంటున్నాను. బాగా వేగిపోయింది, స్టవ్ కట్టేశాను. రైస్లోనే కలిపి మనం ఈ రెండింటిని కడిగేసుకోవాలండి. నానబెట్టవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదా మామూలు ఆయిల్ అయినా వేసేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాల పొడి. నేను మిరియాలని కచ్చా పచ్చా దంచి వేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఎటువంటివి కూడా ఇంకేమీ వేయటం లేదు. కారం కానీ ఏమి వాడను, మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. నేను కడిగి పెట్టి రైస్ని అయితే వేసుకుంటున్నాను. నేను నానబెట్టలేదండి, కడిగే వేసుకుంటున్నాను. మనం నానబెట్టవలసిన అవసరమే లేదు. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలామంది పసుపు అయితే యాడ్ చేస్తారండి. మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే పసుపు అనేది వేయలేదు. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. నేను ఏ గ్లాస్తో పప్పు బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. మనం 4 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పొడి పొడిగా చక్కగా అయితే ఈ పులగం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి, మీకే అర్థమవుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇంకోండి విజిల్ పెట్టుకుంటున్నాను నేను. 2 విజిల్ అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చక్కగా రెడీ అయితే అయిపోయింది. ఒకసారి మనం కలుపుకుందాం. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ పులగం అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. నేను మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.